నమస్తే. వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. భారతదేశాన్ని ఎందరో ప్రధానులు పాలించారు. కానీ వారిలో కొందరే తమ పాలనతో భారత ప్రజలపై చెరగని ముద్ర వేశారు. అందులోనూ అత్యంత శక్తివంతులైన ప్రధానులు ఉన్నారు. ఇలా పవర్ఫుల్ పిఎం అనగానే మనకు కేవలం ముగ్గురు పేర్లు మాత్రమే గుర్తుకొస్తాయి. ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోదీ. ఈ ముగ్గురిని దేశ ప్రజలు హీరోలుగా కొలుస్తారు. ఇందిరాగాంధీ మహిళ అయినప్పటికీ ఇండియాకు ఆమె హీరోనే. ఈ ముగ్గురు అత్యధిక కాలం ఈ దేశాన్ని ఏలినవారు. ప్రధానులుగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసినవారు. వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. అదే భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం. దాంతో ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ పిఎం అనే చర్చ మొదలైంది. ఇండియా జరిపిన యుద్ధాల్లో అతిపెద్ద యుద్ధంగా 1971లో జరిగిన దానిని చెప్పుకోవాలి. ఆనాడు పాకిస్తాన్కి ముచ్చెమటలు పూయించిన ఇందిర అప్పట్లో జాతికి ఒక హీరోగా, ఒక బలీయమైన శక్తిగా అవతరించారు. వాజ్పేయి అయితే ఆమెను ఏకంగా దుర్గామాత అనేశారు. అది ఇప్పుడు బాగా వైరల్ అయింది. అలా ప్రపంచంలోనే ఎనలేని ఇమేజ్ని సొంతం చేసుకున్నారు ఇందిరాగాంధీ. ఆ తర్వాత 1999లో కార్గిల్ వార్ వచ్చింది. అప్పటి ప్రధాని వాజ్పేయి కూడా పాకిస్తాన్కి భారత్ దెబ్బ ఏంటో రుచి చూపి ఆ యుద్ధంలో గెలిచి హీరో ఇమేజ్ని సాధించారు. ఇందిరా తర్వాత శక్తివంతమైన ప్రధానిగా వాజ్పేయి గుర్తింపు సాధించారు. మళ్లీ 25 ఏళ్ల తర్వాత పాక్ ఇండియా మధ్య మరో యుద్ధం అనివార్యం అనే పరిస్థితి వచ్చింది. అయినా ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ సమయస్ఫూర్తితో కాల్పుల విరమణ ప్రకటించి యుద్ధాన్ని నివారించారు. అయితే ఇక్కడే మోదీపై చాలా విమర్శలొచ్చాయి. పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసే అవకాశం వచ్చినప్పటికీ మోదీ వదిలేశారు అనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. యుద్ధం చేయడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని గెలవటం. ఆ లెక్కన మోదీ గెలిచారు. యుద్ధం భారత్ లక్ష్యం కాదని, ఉగ్ర శిబిరాల్ని అంతం చేయడమే ఉద్దేశమని చెప్పిన మోదీ అదే పని చేసి పాకిస్తాన్కి భయమేంటో చూపించారు. ఈసారి పాక్ తోకజాడిస్తే మోదీ మూడో కన్ను తెరవడం ఖాయం. మోదీ గురించి ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన పాక్ ఆ పని చేయకపోవచ్చు మరి. ఏది ఏమైనా ఈ దేశం ఇందిరను, వాజ్పేయిని, మోదీని చరిత్ర పుటల్లో పవర్ఫుల్ ప్రధానులుగా, జాతి హీరోలుగా గుర్తుంచుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిలో ఎవరు బెస్ట్ అంటే ఎవరి పనితీరులో వారే బెస్ట్ అని చెప్పాలి.